తిరుపతిలో కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న నమ్మకం సంక్షేమం అభివృద్ధి రాష్ట్ర స్థాయి బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. ఈ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలిరాబోతున్నారు. అయితే ఇప్పటికే వైసీపీ సభకు సంబంధించి దుష్ప్రచారం మొదలుపెట్టింది. సభ నిర్వహణకు ప్రభుత్వం నిధులు ఖర్చు చేస్తుందంటూ వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు ఖండిస్తున్న తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డితో మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి ఫేస్ టు ఫేస్. తిరుపతిలో నమ్మకం అభివృద్ధి సంక్షేమం సభ రేపు జరగనున్న నేపథ్యంలో భారీ ఏర్పాటు అయితే చేస్తున్న పరిస్థితి మనం ఒకసారిగా చూసుకునేది. ఈ యొక్క సభా వేదికను ఏదైతే తిరుపతి ఎమ్మెల్యేతో పాటు చంద్రగిరి ఎమ్మెల్యే, అదేవిధంగా తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లతో పాటు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, అదేవిధంగా డాలర్స్ దివాకర్ రెడ్డి యొక్క కార్యక్రమాన్ని దగ్గరుండి అయితే కూడా సరే పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అయితే అనువనున ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటూ జిల్లా యంత్రాంగానికి కావాల్సినటువంటి ఒక సూచనలు కూడా చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి గారు ఇంత మాట్లాడిద్దాం. సార్ చెప్పండి సార్, అయితే ఈ యొక్క కార్యక్రమంలో రేపు కేంద్రం నుంచి కావచ్చు, రాష్ట్రం నుంచి కావచ్చు పెద్ద స్థాయి నాయకులు ఎవరెవరు రాబోతున్నారు? ముఖ్యంగా ఇప్పటికైతే చంద్రబాబు నాయుడుతో పాటు అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా మాధవ్ గారితో మరికొంతమంది కేంద్ర నాయకులు కూడా వస్తున్నారు. ఎంతమంది వీఐపీలు వచ్చే అవకాశం ఉన్నాయి సార్? మొట్టమొదటిగా 2019 నుంచి 2024 వరకు ఉన్నటువంటి దౌర్జన్యం ఎంత దుర్మార్గంగా ఉంది, అట్లా దుర్మార్గం ప్రభుత్వాన్ని ఓడగొట్టి మా ఎన్డీఏ కూటమి వచ్చి ఇప్పటికి 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది. సో 24 ఎలక్షన్లో ఎన్డీఏ కూటమి ఎప్పుడు చరిత్ర లేని విధంగా ఘన విజయం సాధించిన అందరికీ తెలిసిన విషయమే. అదే ప్రకారంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కావచ్చు, కూటమికి సంబంధించిన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇంకా మోడీకి సంబంధించిన అందరూ కూడా సరే మరి ఏవైతే మనం మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం అన్ని కూడా మనం చేసి చూపించాము. సూపర్ 6లు కావచ్చు, మన పరిపాలన కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చెప్పిన మాట ప్రకారం చేసి చూపించిన ప్రభుత్వం కూడా మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పార్టీనే. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్క ఇంట్లో కూడా సంతోషం చూస్తున్నాం. అట్లాంటి సంతోషాన్ని ఈ రోజు అందరికీ పంచాలనేసి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఎన్డీఏ కూటమికి సంబంధించిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కూడా ఈ ఒక్క కార్యక్రమానికి స్వచ్ఛంగా వచ్చేదానికి కూడా వాళ్ళందరూ కూడా ఫోర్స్ చేస్తూనే వస్తున్నారు. మనం ఒక ప్రోగ్రాం పెట్టాలనేసి అందువల్ల తిరుపతిలో ఇంత ఘనంగా పెట్టడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి సుమారుగా 40 నుంచి 50,000 మంది జనాలు వస్తారని కూడా మేము అంచనా వేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాలుగా మీరు చూడండి. ఈరోజు డెవలప్మెంట్స్ చూసుకుంటే ఎన్ని కంపెనీస్ వస్తున్నాయో చూస్తున్నాం, రోడ్ డెవలప్మెంట్ చూస్తున్నాం, అదేవిధంగా ఇల్లులు లేని వాళ్ళకి ఇల్లులు ఇస్తున్నాము. మొన్న కూడా టెట్కో ఇల్లు కూడా సుమారుగా 35 ఎకరాల్లో టెట్కో కూడా ల్యాండ్ కూడా ఓపెన్ చేయడం కూడా జరిగింది చంద్రబాబు నాయుడు వచ్చేసి. అదేవిధంగా ఈరోజు సంక్షేమం చూసుకున్నట్టయితే రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మన ఆంధ్ర రాష్ట్రంలో మా ఎన్డీఏ కూటమి వచ్చేటువంటి పింఛన్లు కావచ్చు, అన్ని విధాలు కూడా అమ్మఒడి కావచ్చు, అన్ని కూడా 100% ఎవరు ఈనట్టు విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఇస్తున్నాం. సో అదేవిధంగా ఈరోజు పరిపాలన చూసుకుంటే ఎక్కడో క్రైమ్ రేట్ చూసుకుంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అసలు పొంతం లేకుండా ఈరోజు ఎంత హ్యాపీగా వస్తున్నటువంటి క్రైమ్ రేటు తగ్గించాం పరిపాలనలో కూడా. అందుకనేసి ఈ మూడింటిని కలిపి ప్రజలకు తీసుకెళ్లాలా, మేము చేసిన కార్యక్రమాలు ప్రతి ఒక్క ఇంటికి కూడా తెలియాలని చెప్పేసి కూడా ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ పండుగని మనం ఎన్డీఏ కూటమి పండుగ ఎలా చూస్తున్నాం అంటే అన్ని విధాలకు కూడా సంతోషంగా చేసే విధంగా కూడా ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ లేకుండా అందరూ సంతోషం పోయే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాము. వచ్చినటువంటి కార్యకర్తలందరూ కూడా మంచి భోజనం పెట్టి హ్యాపీగా సీఎం గారు, లోకేష్ అన్న గారు అందరితో టైం స్పెండ్ చేసేందుకు కూడా ప్లాన్ చేయడం జరిగింది. అందుకనేసి ఈ రోజు గత 4-5 రోజుల నుంచి కూడా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అయితే ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సరిగ్గా రేపటితో 2 సంవత్సరాలు పూర్తి కానున్న నేపథ్యంలో అయితే సంక్షేమం అభివృద్ధి ఏదైతే ఈ యొక్క నినాదం తీసుకొచ్చి రాష్ట్రంలో 3 సభలు అనుకున్నారు. కాకపోతే కొన్ని అనిరోధంగా తిరుపతికి మాత్రమే పరిమితమైన పరిస్థితి ఉంది. అయితే రేపు ఇదే ప్రోగ్రాం ఇక్కడ జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సరే వెన్నుపోటు కార్యక్రమాన్ని కూడా సరే వైఎస్ఆర్సీపీ ఇప్పటికే పిలుపునిచ్చిన పరిస్థితి అయితే 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అనేసి ఏ విధంగా జరుగుతుంది? ఈరోజు వైసీపీ పార్టీ అనేది అది ఆ పార్టీ ఎప్పుడు కూడా ఈరోజు డిజాస్టర్ అయిపోయినది. సో వాళ్ళు ఏదో ఒకటి బుడచ్చలా అని చెప్పేసి ఏదో వాళ్ళ పార్టీ ఉలికిని కాపాడుకోవాలని చెప్పేసి ఏదో టైంపాస్ మాట్లాడుతూనే ఉంటారు. ఈ యొక్క ప్రోగ్రాన్ని ఈరోజు ప్రతి ఒక్క ఎన్డీఏ కుటుంబ సభ్యుడు తన కుటుంబంలో ఏ విధంగా అయితే ఒక పండుగ జరుగుతుందో, తన కుటుంబంలో ఒక మంచి జరిగితే ఏ విధంగా కుటుంబం అంతా సంతోషపడుతుందో ఆ విధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంట్లో కూడా ఈరోజు ఆనందం ఉంది. కాబట్టి అవన్నీ కూడా ఎన్డీఏ కూటమి ఈరోజు కూడా ప్రజలకు తీసుకెళ్తున్నది. వైసీపీ పార్టీ చేసేటువంటి దుర్మార్గాలు అన్నీ కూడా చూశారు, అరాచకాలు కూడా అందరూ చూశారు. సో కాబట్టి వాళ్ళకి మాకు అసలు పొంతం లేదు. వాళ్ళు ఇంకా అసలు పూర్తిగా ప్రజలు వాళ్ళని మర్చిపోయి కూడా పక్కన వేసేసిన పరిస్థితి. మర్చిపోకుండా కోసం ఏదో ఒకటి అట్లా గాలి మాటలు మాట్లాడతాను తప్పితే ఈరోజు మా ఎన్డీఏ కూటమికి ఎవరు సరిరారు. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం ఇంతకుముందు చెప్పిన విధంగా ప్రతి ఒక్క దాంట్లో కూడా మేము చెప్పిన మాట ప్రకారం కూడా చేసి చూపిస్తున్నాం. అయితే ఇంత పెద్ద భారీ సభ దాదాపు 50,000 మందితో 20 ఎకరాల్లో ఒక సభ నిర్వహిస్తుంటే దీని అన్నిటి కూడా సరే కోట్లాది రూపాయల ఖర్చు వ్యయంతో కూడుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క డబ్బంతా కూడా సరే ఏదైతే ప్రభుత్వం నిధులతో ఖర్చు పెడుతున్నారనేసి కూడా సరే ప్రతిపక్షం ఆరోపిస్తుంది. ఆ విధంగా ఈరోజు ఇంత పెద్ద ప్రోగ్రామ్ని
ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం మీద భారం పడకుండా ఈరోజు యాక్చువల్గా ఈ సభని మేము చేయాలనుకుంటే సుమారుగా 5 లక్షలు 10 లక్షల మందితో సభ చేయగలిగేటువంటి కెపాసిటీ ఈరోజు ఎన్డీఏ కూటమికి ఉండదు. కానీ ఈరోజు ప్రస్తుతం భారతదేశ ఆర్థిక పరిస్థితి పెట్రోల్ రేట్ అన్ని పెరిగిన దానివల్ల 50,000 మందితో మనం సభను చేయాలని చూసాము. దీనికి సంబంధించినటువంటి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం మీద భారం పడకుండా మనం చేస్తున్నాం. ఇది ప్యూర్గా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు, ఎన్డీఏ పార్టీ ఎన్డీఏ కుటుంబ అందరూ కూడా వాళ్ళు సొంతంగా వాళ్ళు వాలంటరీగా వాళ్ళు ఇది ఒక పండగ వాళ్ళ ఇంట్లో చేసుకునే విధంగా కూడా ఈరోజు చేస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి 1 రూపీ కూడా ఈ ఒక్క ప్రోగ్రాంకి ఏ విధంగా నడుస్తుంది, వెహికల్స్ కావచ్చు, భోజనం కావచ్చు, ఉన్నటువంటి సెట్టింగ్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా 100% కూడా ప్రభుత్వం పైన భారం లేకుండా వాలంటరీగా ఎన్డీఏ కుటుంబ నాయకులు, ఎన్డీఏ కుటుంబ కార్యకర్తలు, ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కూడా దీంట్లో పాల్గొని వాళ్ళ సొంత ఖర్చులు చేస్తున్నారు తప్పితే ప్రభుత్వం పైన 1 రూపాయి కూడా మనం తీసుకోవట్లేదు. అయితే మనం చూసుకున్నట్టే పెద్ద స్థాయిలో కూడా సరే ఈ యొక్క రాష్ట్ర స్థాయి సభ కాబట్టి అయితే ఈ యొక్క సభకి వచ్చేటువంటి అతిరథి మహారథులు అంటే ఉన్నటువంటి కూటమికి సంబంధించినటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు పెద్ద సంఖ్యలో దాదాపు 50,000 మంది కూడా ఈ యొక్క సభకు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆ స్థాయికి తగ్గట్టు ఏర్పాట్లు అయితే జిల్లా యంత్రాంగం అయితే చేస్తున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. ఓవరాల్గా మాత్రం రేపు జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆ సభకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నప్పటికి మాత్రం ఇప్పటికే ఈ యొక్క సభ కోసం ఇప్పటికే ఆల్రెడీ చాలామంది కూడా కార్యకర్తలు నాయకులు కూడా బయలుదేరిన పరిస్థితి అయితే ఉంది. రేపు ఆ యొక్క సభని ఉద్దేశించి కూడా సరే అట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 సంవత్సరాలు పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతిలో జరుగుతున్నటువంటి నమ్మకం సంక్షేమం అభివృద్ధి యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున దాదాపు 50,000 మంది కూడా సరే హాజరయ్యేతారంటే కూడా అయితే తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి చెప్తున్న పరిస్థితుల్లో ఏదైతే ఆ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు తిరుపతిలో జరుగుతున్నటువంటి ఈ యొక్క సభకి ఏదైతే నిధులు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సరే కేవలం కూటమికి సంబంధించి ఏదైతే పార్టీకి సంబంధించినట్టు మాత్రమే ఎక్కడా కూడా సరే గవర్నమెంట్ నిధుల్లో నుంచి 1 రూపాయి కూడా మేము తీసుకోలేదనేసి అయితే చెప్తున్నారు అయితే డాలర్ దివాకర్ రెడ్డి గారు. కెమెరామెన్ లోకేష్ గిరి, సిటీ 24/7 తిరుపతి నుండి.